చెప్తాను సార్. ఓకే మా. ప్రీవియస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ మా? క్లియరా? డౌట్స్ ఉంటే రైజ్ చేయండి. ప్రోగ్రామింగ్ క్లియర్ సార్. మిగతా వాళ్ళమ్మా ఏదైనా డౌట్స్ ఉందమ్మా? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అన్న ఒకటే, వేరాస్ ద డిక్లరేషన్ ఇస్ డిఫరెన్స్ మా. కన్స్ట్రక్టర్ లో మనం క్లాస్ ని డిఫైన్ చేసుకుని క్లాస్ లో నుంచి బేస్ క్లాస్ డిరైవ్ క్లాస్ లాగా 1 by 1 ప్రైవేట్ క్లాస్ పబ్లిక్ క్లాస్ ని డిఫైన్ చేసుకుని మనం కాల్ ఫార్ చేసుకుని, వేరాస్ ఇన్ ఫంక్షన్ లో కూడా అంతేమ్మా. ఫంక్షన్ ఓవర్లోడింగ్ నథింగ్ బట్ సింపుల్, ఒకే లాజిక్. ఓవర్లోడింగ్ అంటే ఏమి? ప్రీవియస్ గా ఒక క్యాలిక్యులేషన్, ఆఫ్టర్ గా ఒక క్యాలిక్యులేషన్ చేసేదాన్ని మనము ఓవర్లోడింగ్ అంటాం. అంటే దాని ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాను, వాల్యూ అంటే ప్రీవియస్ యువర్ వాల్యూ ఈస్ 5 అయినాక దాని ఒక వాల్యూ ఏమి యాడ్ చేయాలా, దట్ ఈస్ ద ఫంక్షన్. ఓకేనా? యాడ్ చేసిన దాన్ని మళ్ళీ యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా? సి యాడింగ్ 6 వాల్యూ అంటే 5 + 1 ఎంత? 6. 6 + 1 అనేసి యాడ్ చేయమన్నా. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ యాడ్ అయింది. అంటే 2 టైమ్స్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. సింపుల్. మీరు వైవాలో కూడా జస్ట్ వాట్ ఈస్ మెన్ బై ఓవర్లోడింగ్? ఓవర్లోడింగ్ నథింగ్ బట్ రిపీటెడ్లీ 2 times we are using the functions. అంతేనా? దట్ ఈస్ అ ఫంక్షన్ ఓవర్ సేమ్ లైక్ యాజ్ అ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా అంతే అనమాట. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంతే. అంటే సి వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లో సి హియర్ ఐ యామ్ యూజింగ్ ఏ రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3. అంటే ఈ రూమ్ 1, 2, 3 అనేది ఏమి ఎక్కడ కానీ నేను ఫంక్షన్ కానీ దాని డిక్లరేషన్ కానీ ఇవ్వలేదు మా. జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ద క్లాస్ నేమ్ ఈస్ రూమ్. ఓకేనా? ఆ రూమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిన్నే చెప్పిన ఆ రూమ్ క్లాస్ రూమ్ లో యు ఆర్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ మా అంటే ఏ క్లాస్ మీరు సెకండ్ బికమ్ సిఏ. ఓకేనా? ఆల్ ఆర్ బిలాంగ్స్ టు సిఏ, సెకండ్ బికమ్ సిఏ కి సంబంధించిన వాళ్ళు అనమాట. వెరాస్ ఐ యామ్ అసైనింగ్ ద సెకండ్ బికమ్ సిఏ అనేది నాకు క్లాస్ లో నుంచి మునీష్, శ్రావణి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ నే వాళ్ళ యొక్క ఎక్కడ రెఫర్ చేస్తుందమ్మా? క్లాస్ కే, సెకండ్ బికామ్ కి రెఫర్ చేస్తుంది. దట్ ఈస్ ద మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. అంటే మీ యొక్క క్లాస్ ను రెఫర్ చేసి 1 to 1 బిల్డ్ అయ్యి నెక్స్ట్ రూమ్ 3 దాకా దాని యొక్క ఫంక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? No sir. Okay, see here, this is the 4th unit ma. And previous 3 units లో అంటే 4th unit మనం స్టార్ట్ చేయకముందే మీకు ఏదైనా ఫస్ట్ యూనిట్ నుంచి 3rd యూనిట్ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే ఐ విల్ క్లారిఫై దిస్, రైజ్ యువర్ క్వశ్చన్స్ ఆర్ క్వైరీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. జస్ట్ అంటే ఊప్స్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ ఎందుకు ఊప్స్ యూజ్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ C++, వాట్ ఈస్ ద paradigm, basics of OOPS, benefits, applications, and programs, differences between OOPS and POPs. Okay na? POPs ante emi, OOPS ante emi. Procedure oriented program ki object oriented program ki differences. What is meant by object ante మీరు మనం ఏదన్నా ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అన్న? ఆబ్జెక్ట్ అంటే ఏమి? యాక్చువల్ ఆబ్జెక్ట్ అంటే ఏమా? ఆబ్జెక్ట్ నథింగ్ బట్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఇంటూ బ్రెడ్త్ అన్న. ఓకేనా? లెంత్ బ్రెడ్త్ దానికి ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. రెక్టాంగిల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రెక్టాంగిల్, ట్రయాంగిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ లెంత్ బ్రెడ్త్ నే ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం చేయాలి? దానికి ఒక ఆబ్జెక్ట్ కావాలా. ఓకేనా? ఆబ్జెక్ట్ అంటే మనం దాన్ని బేస్ చేసుకునే మన ప్రోగ్రామ్ రన్ అవుతుందమ్మా. whereas we are creating the object nothing but a rectangle, square, triangle, whatever it may be. ఓకేనా? దానికి ఒక వాల్యూ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామా? we are using the length or breadth అంటే ఫార్ములా కావచ్చు, మీరు క్రియేట్ చేయాల్సిన క్లాసెస్ క్రియేట్ చేసుకునేసి మనం దాంట్లో నుంచి ఆబ్జెక్ట్ యొక్క వాల్యూని తీసుకొచ్చేదాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, అర్థమైందమ్మా? ఓకేనా? whereas the procedure oriented programming is a set of functions in this program. The C++ language is used to perform any particular task. Set of functions are compulsory. ఓకేనా? దాన్నే మనము procedure oriented programming అంటాం. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ POPs అండ్ OOPS. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏమి? ఒక ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనం మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. వేరాస్ ఇన్ ద ప్రొసీజర్ అంటే ఫంక్షన్స్, క్లాస్ ఇట్లా దాన్ని బేస్ చేసుకొని మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఆ ఫంక్షన్స్ ని బేస్ చేసుకునేసి
మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి దాన్నే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. నెక్స్ట్ మీకు రివిజన్, దిస్ ఈస్ ద ప్రీవియస్ యూనిట్స్ లో ఏమేమి జరిగింది, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ మే రైజ్ ద క్వశ్చన్స్. ఓకే, వన్ వే ట్రాఫిక్ లాగా నేనే చెప్పుకుంటుంటే అమ్మా మీకు అర్థమైందా, అర్థం కలదా, యూ మే రైజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం గమ్మునంటే నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ప్రాక్టికల్స్ కి యూ ఓన్లీ ఫేస్ ద ప్రాబ్లమ్స్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ general structures. Okay, operator control structures, conditional statements, looping, while statement, if conditions, functions with default arguments, inline function, outline function, function overloading, variables, arrays, multi-dimensional array, single dimensional array, two-dimensional array. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? మోహన్, మునీష్, హేమంత్, చందు, తేజ, శ్రావణి, ఎవరికైనా డౌట్స్ ఉందా అంటే ప్రీవియస్ క్లాసెస్ ప్రీవియస్ యూనిట్స్ లో? ఏం లేవు సార్. ఏం లేదా? నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కానీ, డైనమిక్ కన్స్ట్రక్టర్ కానీ, స్టాటిక్ కన్స్ట్రక్టర్, parameterized constructor, having a three types of constructor, one is default, dynamic and parameterized constructor. ఏమైనా డౌట్స్ ఉందా? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లో ఏమైనా డౌట్స్ ఉందా? ఇస్ ఇట్ క్లియర్ మా? అదర్వైజ్ విల్ గో ఫర్ నెక్స్ట్ యూనిట్. అందుకే రిపీటెడ్ గా అడుగుతున్నా, మీకు ఈ 3 యూనిట్స్ లో ఏదైనా డౌట్స్ ఉందా? ఐ విల్ సెండ్ అనదర్ పీడిఎఫ్ ఫైల్ ఫర్ ల్యాబ్ ప్రోగ్రామ్స్ కి. ఈ ప్రాక్టికల్స్ మీకు జరిగిన ప్రోగ్రామ్స్ మొత్తం నేను పీడిఎఫ్ గానో లేకపోతే వర్డ్ ఫైల్ గానో పంపిస్తాను. బిఫోర్ దట్, హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ మే రైజ్ యువర్ క్వశ్చన్స్. ఏమ్మా? మా ఏదైనా డౌట్స్ ఉందా లేదా దాన్ని చెప్పేకేమే? సార్ ఏం లేవు సార్. ఓకే అమ్మా. ఓకే, we go for next unit, that is fourth unit, which is operator overloading. అంటే సేమ్ లైక్ as a function overloading, constructor overloading. See here, having a operating overloading అంటే డిఫరెంట్. అక్కడంతా ఒక ఫంక్షన్ యూజ్ చేసి సేమ్ ఫంక్షన్ ని రిపీటెడ్ టైమ్స్ ఫంక్షన్ వర్క్ అయితే ఫంక్షన్ ఓవర్లోడింగ్, whereas the constructor also like that. Here operator overloading. What is meant by operator overloading? To overload an operator, we use a special operator functions, nothing but an arithmetic operator. Sometime arithmetic operators ఏమంటుంది, ప్లస్, ఇంటూ, మైనస్, డివిజన్, ఇట్లా దాన్ని arithmetic operators అంటాము. Whereas in C++ we are having operators overloading అంటే we are having a 2 types of operator, that is unary operator and binary operators. Is it clear? Whereas the unary operators that operates only one time అంటే see the symbols plus, minus, into, division అంటే ఇది arithmetic operators అంటామా. ఈ ఆపరేటర్స్ ని ఒక్క సింగిల్ టైం యూజ్ చేసేదాన్ని మనము యూనరీ ఆపరేటర్స్ అంటాము. Whereas the binary operators, see ఫార్ములాస్ ప్లస్ యూజ్ చేస్తే ప్లస్ యూజ్ చేస్తాం యూనరీలో. Whereas in binary you may use different types of symbols, that is the binary operators అంటాం. సింపుల్ గా we'll see in live program. This is example for unary and binary operators. The return type is the function operates the keyword, whereas the symbol is operated to overload. Like see, this is the symbols for unary and binary. Whereas in unary operator ఇక్కడ ప్లస్ అంటే అడిషన్ వరకే వర్క్ అవుతుంది. Whereas in binary మీరు ఈ అడిషన్ యూజ్ చేయొచ్చు అండ్ సబ్ట్రాక్షన్ రెండింటిని యూజ్ చేసేదాన్ని బైనరీ ఆర్గ్యుమెంట్స్ అంటామా. సారీ, బైనరీ ఫంక్షన్స్ అంటాం. Here the arguments is argument passed to the function through these operators only. Okay, see, this is the difference between unary and binary operators ma. What is the unary operator? ఎందుకు దీన్ని unary operators అంటామంటే, see the movement of the cursor, whereas I am using the operator, that is a function ఏం చేయాలనేసి నేను చెప్తున్నాను. అంటే I am adding the number numeric values అనుకోండి, just I am using unary operators, which is, where is the unary operators? Nothing but arithmetic operators. Arithmetic operators అంటే ఏమి, ఈ సింబల్స్ ని మనము arithmetic operators అంటాం. See, unary లో మనము ప్లస్ యూజ్ చేస్తే ప్లస్ యాడ్ చేస్తాం, whereas మైనస్ యూజ్ చేస్తే మైనస్ యూజ్ చేస్తాం. Whereas in binary operator, see, this is the arithmetic operators. What is the arithmetic operators? Adding, subtraction, division, multiplication, percentage, whatever it means, this is the arithmetic operators అంటాం.
Is it clear, ma? Are you watching the movement of the mouse cursor? Mouse cursor యొక్క మూవ్మెంట్ చూడండి, ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తున్నానో దాన్నే నోట్ చేసుకోండి. ఓకేనా? దీన్నే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాము. whereas combination with the arithmetic operators or assignment operators, the function will work with the help of binary operators. అంటే మనం ఎట్లా యూజ్ చేసిన ఫంక్షన్ వర్క్ అవుతుంది, మనం యూజ్ చేసే విధానం దాన్ని అంటామంటే ఓన్లీ యూనరీ ఆపరేటర్స్ అంటాం. యాడింగ్ సబ్ట్రాక్షన్ ఉంటే దాన్ని యూనరీ ఆపరేటర్స్ అంటాం. ఓకే, వేరాస్ ఓవర్లోడింగ్ నథింగ్ బట్ ఒక్క ఫస్ట్ టైం ఒక ఆపరేటర్ వర్క్ అవుతుంది మా, సేమ్ ఫంక్షన్ సేమ్ ఫార్ములాతో సేమ్ ఫంక్షన్ ని ఇంకొకసారి దాంట్లోనే ఓవర్ రైట్ చేస్తున్నాం అంటే మళ్ళా ఫంక్షన్ వర్క్ అవుతుంది. దాన్నే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? వేర్ ఇస్ ద ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇన్ యూనరీ ఆపరేటర్ అంటే I am using to add a 2 plus 2. Sorry, what is the value of 2 plus 2? Nothing but 4. 4 వస్తుంది అనమాట. జస్ట్ ఒకసారి ఆపరేటర్ వర్క్ అయింది. నెక్స్ట్ సేమ్ అంటే న్యూమరిక్ వాల్యూస్ ఏం చేంజ్ చేయలే, యాడింగ్ మైనస్ అనేది ఎక్కడ కానీ చేంజ్ చేయలేమా. అగైన్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ద సేమ్ నంబర్. ఒక్కసారి యాడ్ చేస్తే నాకు 4 వచ్చింది. సేమ్ నంబర్ ని మళ్ళీ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 4 plus 1. రిపీటెడ్లీ ఐ ఆమ్ యూజింగ్ ఏ యాడింగ్ 2 times. దట్ ఈస్ ద యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకే, మనము రిపీటెడ్ గా 2 సార్లు ఒకే ఫార్ములాని ఒకే ఫంక్షన్ ని 2 సార్లు వర్క్ చేస్తే దాన్ని ఓవర్లోడింగ్ అంటాము. సేమ్ ఫంక్షన్ ఒకేసారి యూజ్ చేస్తే యూనరీ ఆపరేటర్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద యూనరీ ఆపరేటర్ సింబల్స్. ఓకే, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఈస్ ద యూనరీ ఆపరేటర్. అంటే ఒక ఫంక్షన్ ని ఒక్కసారి అంటే రిపీటెడ్ గా అంత కాంబినేషన్ లేకుండా యూజ్ చేసే దాన్ని యూనరీ ఆపరేటర్ అంటాము. Whereas the binary operator, I am using a arithmetic operator, including the rational operator, logical operator, bitwise operator, and assignment operators. అంటే బైనరీ ఆపరేటర్స్ లో నేను యూనరీ the comparison. Whereas the యూనరీ ఆపరేటర్ లో నేను ఈ యొక్క ఫార్ములా వరకు యూజ్ చేస్తాను, దీన్ని డబుల్ టైమ్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేస్తున్నాను. Whereas the బైనరీ ఆపరేటర్ అన్నప్పుడు నేను అర్థమెటిక్ ఫార్ములా ప్లస్ మైనస్ అనేది అర్థమెటికే కదమ్మా, అర్థమెటిక్ ఫార్ములాను యూజ్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ అర్థమెటిక్ ఫార్ములాతో పాటు నేను రిలేషనల్ ఆపరేటర్ నథింగ్ బట్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఇట్లా ఫార్ములాస్ యూజ్ చేసి ఆపరేట్ చేయొచ్చు. అండ్ లాజికల్ ఆపరేటర్ నథింగ్ బట్ ఇఫ్ కండిషన్స్ యూజ్ చేస్తాం కదమ్మా. ఏదర్ అంటే లాజికల్ అంటే ఇదైనా కావచ్చు లేకపోతే అదైనా కావచ్చు అనే దాంట్లో మనం కండిషన్స్ యూజ్ చేస్తాము, దాన్నే లాజికల్ ఆపరేటర్ అంటాం. అండ్ either this or that. Next, bitwise operator nothing but మనము cout కి cin కి యూజ్ చేసేది bitwise operator. This is the symbols less than, greater than, equals to, at the rate of, and to the power of, ఇదంతా bitwise operators అంటారు. Whereas the assignment operators plus or minus or plus or equals to, minus or equals to అనేది ఈక్వల్స్ టు అంటే ఏమా, ప్లస్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు యాడ్ చేసిన వాల్యూ దానికి ఈక్వల్ గా ఉండాలా, అట్లా అన్నప్పుడు మనం ప్లస్ ఆర్ మైనస్ అంటాం. ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు అంటాం. వేరాజ్ ద మైనస్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఇచ్చిన వాల్యూ కన్నా తగ్గకూడదు, ఓకేనా, దానికి ఈక్వల్ గా ఉండాలి, అంతేనా. అట్లాంటి దానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే ఈ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్. అంటే ఇవి 4 ఆపరేటర్స్ ని కలిసి చేసేదాన్ని మనం బైనరీ ఆపరేటర్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బైనరీ అండ్ యూనరీ. మిగతా వాళ్ళకు మా చందు అర్థమైంది సార్. ఓకే, నోట్ ఇట్ డౌన్ మా. అంటే మీకు ఇప్పటికి కాదు, సపోజ్ ఇంటర్వ్యూ కావచ్చు, వైవా కావచ్చు, ఎక్కడికైనా కానీ వాట్ ఈస్ ద బైనరీ ఆపరేటర్, వాట్ ఈస్ ద యూనరీ ఆపరేటర్, నథింగ్, సింపుల్ ప్లస్ మైనస్ లోనే ఉంది మీకు. అంటే ఒక్కసారి యూజ్ చేసేదాన్నే మనం యూనరీ, వేరాజ్ వన్ ఫంక్షన్ యూజ్ చేసేదాన్నే మనం యూనరీ అంటాము. వేరాజ్ ద బైనరీ అన్నప్పుడు మనకి మల్టిపుల్ టైమ్స్ యూజ్ అవుతుంది కాబట్టి దాన్నే బైనరీ ఆపరేటర్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? అంటే దిస్ షుడ్ బి వన్ ఆర్గ్యుమెంట్ పాస్డ్. అంటే ఒకే ఆర్గ్యుమెంట్ ఉండేదాన్నే మనము యూనరీ అంటాము, వేరాజ్ ద 2 ఆర్గ్యుమెంట్ ఉండేదాన్నే బైనరీ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ టెనరీ ఆపరేటర్ నథింగ్ బట్ కండిషనల్ ఆపరేటర్. సపోజ్ ఏదన్నా మనం కండిషన్ ఇచ్చినప్పుడు, ఇఫ్ కండిషన్, ఏ వైల్ కండిషన్, ఇఫ్ ఎల్స్, డూ కండిషన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ అంటే కరెక్ట్ అయితే నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అవుతాం, ఐదర్ డ్రాప్ ద
అంటే ఆ ప్రోగ్రామ్ అక్కడికి మీ యొక్క స్టేట్మెంట్ తప్పైనప్పుడు మీ యొక్క కండిషన్స్ తప్పైతే స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము, డ్రాప్ చేసి నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. దట్ ఈస్ ద టెర్నరీ ఆపరేటర్, నథింగ్ బట్ క్వశ్చన్ మార్క్, సింపుల్. వీఆర్ హ్యావింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనరీ, బైనరీ. యూనరీ అనే దాన్ని మనం ఏం చేస్తాము, ఒకటే ఫంక్షన్ యూజ్ చేసేదాన్ని యూనరీ అంటాం, వేరే మల్టిపుల్ ఫంక్షన్స్ యూజ్ చేసేదాన్ని బైనరీ ఆపరేటర్స్. వాట్ ఈస్ ద టెర్నరీ? నథింగ్ బట్ కండిషన్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? క్లియరా? Having any doubts on this, ma'am? No, sir. Okay. No, sir. See, operator overloading in binary operators. We will see how the unary operators works. అంటే unary operators ఎట్లా వర్క్ చేస్తుంది, దాని unary operators అనేది మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామా, then only you can understand easily. Clear? See, అంటే see the operators మా, క్లాస్ కౌంట్ అదంతా అవసరం లేదు. వేర్ ఇస్ ద ఆపరేటర్? హియర్ ఐ యామ్ ఆపరేటింగ్ ప్లస్ ప్లస్. ఓకేనా? అంటే వాల్యూ 5 ఇచ్చినాను, సేమ్ ప్లస్ ప్లస్ యాడ్ చేస్తున్నా. వేరాస్ అగైన్ మీ యొక్క యాడింగ్ ఓన్లీ ఆపరేటర్స్ చూడమ్మా, అదర్వైజ్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరు ప్రోగ్రామ్ లో చూడాల్సింది ఏమి, మీ యొక్క ఆపరేటర్స్. దాన్ని మనం యూనరీ ఆపరేటర్స్ అంటున్నామంటే. సీ ద ఆపరేటర్. ఆపరేటర్ అంటే ఏమి, ఏం చేస్తుంది, ప్లస్ యాడింగ్ చేస్తుంది. వాల్యూ ఎంత? 5. ఒక్కసారి యాడ్ చేస్తుంది. ఒక్కసారి యాడ్ చేస్తే 5 + 1 6 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇదే వాల్యూనే మళ్ళీ రెండోసారి యాడ్ చేస్తే ఏమవుతుంది, 6 + 1 7. సేమ్ వీఆర్ యూజింగ్ సింగిల్ టైం, అంటే ఒక్కసారి యూజ్ చేస్తామా. సి వాల్యూ ఈజ్ 6, అంటే ఒక్కసారి ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆపరేటర్ ఓవర్లోడ్. అంటే యూనరీ ఆపరేటర్ అంటే యాడింగ్ ద సింబల్స్, ఒక్కసారి యాడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఆపరేటర్. ఇస్ ఇట్ క్లియర్ మా? అర్థమైందా? సి ఐ యామ్ నాట్ ఇంక్లూడింగ్ ఎనీథింగ్. ఏమ్మా, ఏం శ్రీరామ్ చెప్పు. శ్రీరామ్ ఏం చెప్పు. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, మనము ఆపరేటర్ ని ఒక్కసారి యూజ్ చేస్తున్నామా. వేరాస్ సి అంటే ఇంకొకసారి దానిపైన ఓవర్ రైట్ కావాలా అనుకున్నప్పుడు ఏం చేస్తున్నానంటే, వెరాస్ ఆపరేటర్ 2 సార్లు వర్క్ చేయాలి. అంటే వెన్ ఐఎమ్ యూజింగ్ ఏ ప్లస్ ప్లస్ కౌంట్ అంటే ఒక్కసారి. వాయిడ్ ఆపరేటర్ నథింగ్ బట్ ప్లస్ అంటే యాడింగ్ ద సింబల్, అడిషన్ సింబల్ ఒక్కసారి యూజ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం 2 టైమ్స్ నాకు వాల్యూ కావాలి. ఓకేనా? 2 టైమ్స్ వాల్యూ కావాలన్నప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఆపరేటర్ని 2 టైమ్స్ యూజ్ చేస్తున్నాను. 2 టైమ్స్ ఎట్ యూజ్ చేస్తాను.
See, I am used here singleton. అంటే చూడండి వాల్యూ ముందర ఉందా వాల్యూ తర్వాత ఉందా వాల్యూ అంటే ఆపరేటర్ ప్లస్ అనేది వాల్యూ ముందర ఉందా వాల్యూ తర్వాత ఉంది ఇక్కడ వాల్యూ ముందరే ఉంది సార్. వాల్యూ ముందర ఉందా ఒక్కసారి యాడ్ అవుతుంది ఒక్కసారి వాల్యూ వస్తుంది 5 + 1 యాడ్ చేయమన్నా కాబట్టి 6 వచ్చింది అన్నమాట. See, here I am using value 2 times operating whereas the same value 5 ఇచ్చినాను ఒక్కసారి ఇచ్చేప్పుడు 6 వచ్చింది whereas again I am using this operator to override the program అంటే వాల్యూ ప్లస్ ప్లస్ అన్న అంటే ఇక్కడ ముందర ఒక్కసారి యాడ్ అవుతుంది నెక్స్ట్ ఆపరేటర్ అంటే దిస్ ఈస్ ద ఓవర్లోడింగ్ అంట అంటే ఒక్కసారి పని చేసిందాన్ని మళ్ళా పని చేపిస్తున్నాను దాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ దిస్ ఈస్ ద యూనరీ ఆపరేటర్ అంట. See the value this is the first count 6 second count 7 అంటే we are going to take first count or second count. See మీ యొక్క ఓవర్లోడింగ్ నథింగ్ బట్ సింపుల్ యూనరీ ఆపరేటర్ అనేది మనం ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకే ఆపరేటర్ యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని యూనరీ ఆపరేటర్ అని అంటాము whereas the operator overloading nothing but you got your final examination marks 35 to 40 మార్క్స్ ఓకేనా అర్థమైందా మీ యొక్క మార్క్స్ ఎంత 40 to 45 35 to 40 వాట్ ఎవర్ ఇట్ మే బి వచ్చేసింది మార్క్స్ రిజల్ట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అగైన్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ మార్క్స్ అంటే మీ యొక్క హార్డ్ వర్క్ కావచ్చు మీరు రాసిన ఎగ్జామినేషన్ మీ యొక్క ప్రిపరేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి 100 to 200% యూ విల్ బి ద టాపర్ ఆఫ్ ద క్లాస్ ఆర్ టాపర్ ఆఫ్ ద కాలేజ్ అంటే మీకు మాక్సిమం 70 to 80 మార్క్స్ రావాలి ఓకేనా దట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ కానీ మీకు వచ్చిందంట 45 మార్క్స్ వస్తుంది మనం ఏం చేస్తామా మార్క్స్ ఒక్కసారి రిలీజ్ అయిపోతాయి మీకు ఒక్కసారి మార్క్స్ రీవాల్యుయేషన్ చేస్తాం వెరీ సార్. గుడ్ ఏం చేస్తామా we are going to reevaluate our examination papers ఎందుకు రీవాల్యుయేట్ చేస్తున్నాము మనకు కావాల్సిన మార్క్స్ రాలేదు కాబట్టి అంటే మనం రాసింది కరెక్ట్ గా రాసినాము బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ మన ఎక్స్పెక్టేషన్ తగిన మార్క్స్ రాలేదు కాబట్టి we are going to reevaluate our examination paper once your revaluation done అంటే రివాల్యుయేషన్ అయిపోయినాక మీ ఎక్స్పెక్టేషన్ అంత మార్క్స్ వచ్చినప్పుడు దాన్ని టేకప్ చేసుకుంటారు అంటే 45 రావాల్సింది సారీ మీకు 75 రావాల్సింది 45 వచ్చింది అన్నప్పుడు మనం రివాల్యుయేషన్ పే చేసినప్పుడు ద రివాల్యుయేషన్ హ్యాస్ బీన్ డన్ యూ గాట్ 75 మార్క్స్ అంటే 75 వచ్చినప్పుడు ఏమైందమ్మా ఫైనల్ రౌండ్ అంటే 75కి వచ్చేసింది దట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్ ఓకేనా దట్ ఈస్ ద ఓవర్ రైట్ అంటే మీకు వచ్చిన మార్క్స్ పైన 75 వచ్చిందంటే ఏమంటాం దాన్నే ఓవర్ రైట్ ఆర్ రీవాల్యుయేషన్ వాల్యుయేషన్ వన్స్ డన్ ఓకేనా వాల్యుయేషన్ అయిందంటే మళ్ళా వాల్యుయేషన్ చేసేదాన్ని రీవాల్యుయేషన్ అంటారు సేమ్ థింగ్ ఇక్కడ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఆపరేటర్ ఒక్కసారి వర్క్ అయింది ఫంక్షన్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ద ఆపరేటర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు ఓవర్లోడ్ ద ఆపరేటింగ్ అంటే ఒక్కసారి వచ్చిన రిజల్ట్ పైన మళ్ళా నేను ఓవర్రైట్ చేస్తున్నాను కాబట్టి దాన్నే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటమ్మా దిస్ ఇస్ ద యూనరీ ఆపరేటర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇట్ క్లియర్ అంటే ఒక్కసారి ఫస్ట్ దాని ఒక రిజల్ట్ అయితే ఇచ్చేసింది ఇక్కడ 2 కౌంట్ 1 కౌంట్ 2 అంటే మనం చెప్పిన పనులంతా చేయదుమా ఇక్కడ సి ద ఆపరేటర్ ఐ ఆమ్ యూజింగ్ ద ప్లస్ ఆపరేటర్ ఫస్ట్ టైం యూజ్ చేసిన దాని ఒక వాల్యూ 5 ఒక వాల్యూనే ఇంక్రీజ్ చేసేసింది దట్ ఈస్ ద ఫస్ట్ ఆపరేటర్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ సెకండ్ టైం ఏం చేస్తున్నానంటే నాకు యాడ్ అయిన దానిపైన యాడ్ చేయమంటున్నా ఓకేనా యాడ్ అయిన దానిపైన యాడ్ చేస్తే 6 + 7 వస్తుంది వేరాజ్ నేను యాడ్ వాల్యూ పైన యాడ్ చేస్తే ఏమవుతుంది నాకు 6 వస్తుంది ఇస్ ఇట్ క్లియర్ అంటే 2 సార్లు యాడ్ అవుతుంది కాబట్టి దీన్నే ఆపరేటింగ్ ఓవర్లోడింగ్ అంటాం ఎట్లా ఓవర్లోడ్ అవుతుంది హియర్ ఐఎమ్ యూజింగ్ ఆపరేటర్ 2 times హియర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దిస్ ఇస్ ద సెకండ్ టైం ఇస్ ఇట్ క్లియర్ మా అర్థమైందా ఇంతవరకు హావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా అర్థమైంది సార్ మిగతా వాళ్ళకి మా అర్థమైంది సార్ ఓకే See, same like that binary operating ఎట్లా వర్క్ అవుతుంది చూస్తామా having any doubts on this మా లేకపోతే బైనరీ ఆపరేటరింగ్కి వెళ్తాం మనం
యూనరీ ఆపరేటర్ లో ఏదైనా డౌట్స్ ఉందా? సింపుల్, మీకు ఎందుకు కన్ఫ్యూజ్ ఏం లేదు కావద్దండి. ఓకేనా? యూనరీ ఆపరేటింగ్ అంటే ఏమి? ఒకే ఆపరేటర్. సి వాట్ ఈస్ ద ఆపరేటర్? ఇక్కడ ప్లస్ సింబల్ అనేది ఆపరేటర్ ఆర్ మైనస్. ఐఎమ్ గోయింగ్ టు యూస్ మైనస్ అనుకోండి. ఆపరేటర్ ని మైనస్ చేసినప్పుడు ఏమవుతుందో వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఒక్కసారి డిక్రీజ్ అయిన వాల్యూని మళ్ళీ ఒక్కొక్కసారి డిక్రీజ్ చేస్తుంది. ఓకేనా? ఒకే ఆపరేటర్ ఇంటూ చేసుకోవచ్చు, మైనస్, డివిజన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక్కసారి యూజ్ చేసేదాన్ని మనం యూనరీ. ఒక ఆపరేటర్ ని మల్టిపుల్ టైమ్స్ సింగిల్ టైం యూజ్ చేస్తే యూనరీ ఆపరేటర్ అంటాము. అదే ఆపరేటర్ ని మల్టిపుల్ టైమ్స్ వర్క్ అయితే దాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? యూనరీ ఆపరేటర్ అంటే ఇంతే. ఓకే, నెక్స్ట్ we will see the example for the binary operators. See, binary operators అంటే ఏమి? మనం ఒకే ఫంక్షన్ లో ఒకే ప్రోగ్రామ్ లో డిఫరెంట్ దాని యొక్క ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. హియర్ ఐ ఆమ్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్, దట్ ఈస్ నథింగ్ బట్ యాడింగ్. అంటే ఇక్కడ ఆపరేటర్ ప్లస్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆపరేటర్ ప్లస్ యూజ్ చేసినాక మళ్ళీ యాడ్ చేయమంటున్నా. అంటే సింపుల్ గా ఇక్కడ ఒక ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను, ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను, సీదా ఇఫ్ ఎల్స్. ఓకేనా? ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నామ్మా. వెరాస్ లెస్ దాన్, ఈక్వల్ టు 0 అంటే ఆపరేటర్ 2 పెరిగిందా? వెరాస్ ద యూనరీ ఆపరేటర్ లో ఒకటే ఆపరేటర్ ప్లస్ ఒకటే ఇచ్చినాను, 2 సార్లు యూజ్ చేస్తున్నాను. హియర్ ప్లస్ యూజ్ చేసినా, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ వన్ ఆపరేటర్. కండిషన్ యూజ్ చేసినా, లెస్ దాన్, ఈక్వల్స్ టు, లెస్ దాన్ 0 ఇచ్చిన, దిస్ ఇస్ అనదర్ ఆపరేటర్. ఇట్లా 2-3 ఆపరేటర్స్ యూజ్ చేస్తానమ్మా. జస్ట్ ఐ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్, సీ ద differences between unary and binary operators. Sorry. See, అంటే దాంట్లో ఒకటే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాము. అంటే ఆపరేటర్ అంటే నథింగ్ బట్ మీ యొక్క అర్థమెటిక్ ఆపరేటర్ కావచ్చు, లేకపోతే అర్థమెటిక్ ఆపరేటర్ కావచ్చు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్ కావచ్చు, ఏదన్నా కానీ మల్టిపుల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి, అంటే see the operator difference, plus adding, multiplication అంటే arithmetic అంట. whereas less than equal to అన్నప్పుడు conditions. Here I am giving the conditions, that is nothing but a real image plus object image, image plus object image ఒకటైతే return the function. if image less than 0 అయితే తన function return కావాలా. I am going to compile this program. See, enter real and imaginary parts of respectively అన్నాం. ఓకేనా? అంటే ప్రీవియస్ దాంట్లో యూజర్ యాక్సెప్టెన్స్ ఏం లేదమ్మా. ఇక్కడ యూజర్ ఇచ్చే నంబర్ నే సిస్టమ్ తీసుకుంటుంది. సి 6 అగైన్ సి ద సెకండ్ కాంప్లెక్స్ నంబర్, ద రియల్ ఆఫ్, అంటే రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన రెండుకి వాల్యూ ఇస్తున్నాను అనమాట. సి అవుట్పుట్ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ 10064 ప్లస్ 12i. ఓకేనా? అంటే మన ఇచ్చిన ఇన్పుట్ ఏమి, మనకు రావాల్సిన అవుట్పుట్ ఏమి. సి దట్ ఈస్ ద కండిషన్స్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫ్లోట్ రియల్ వాల్యూ ఇస్ 0 అండ్ ఇమేజ్ వాల్యూ ఇస్ 0. ఎంటర్ అండ్ రియల్ ఇమేజినరీ పార్ట్స్ రెస్పెక్టివ్లీ అన్న. దాని పార్ట్స్ ఏమి 0, రియల్ ఇమేజ్ 0 అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రోగ్రామ్ అవుట్పుట్ కాంప్లెక్సిటీ నంబర్ రియల్ మనం ఇచ్చే ఇన్పుట్ ని తీసుకునేసి ఈ 0తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా? అది కానప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిట్ అయిపోయింది. హియర్ కండిషన్స్ ఇస్తున్నాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇస్తున్నాను, అండ్ ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్, దాని యొక్క కౌంట్ ఇమేజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఆపరేటర్, దిస్ ఈస్ వన్ ఆపరేటర్,
ఓకేనా, దిస్ ఈస్ వన్ ఆపరేటర్. హియర్ ఐ am using 3 types of operators. See in ఇన్పుట్ ఏమి మనం ఇచ్చే ఇన్పుట్ అంటే రియల్ లేకపోతే ఇమేజ్, దీని యొక్క డేటానే ఎంటర్ చేయమంటాం. రియల్ ఎంట్రీ ఇమేజినరీ పార్ట్స్ రెస్పెక్టివ్లీ. వాట్ ఆర్ ద పార్ట్స్, హౌ మెనీ పార్ట్స్ ఇన్ ఇమేజెస్, అంటే ఆ ఇమేజ్ లో ఎన్ని పార్ట్స్ ఉందో ఎంటర్ చేయమంటున్నాను. ఆ ఇమేజ్ యొక్క పార్ట్స్ నే అవుట్పుట్ ఇవ్వమంటున్నాను. See the values. What are the values I have declared? అంటే వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ నే కాంప్లెక్స్, కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ రిజల్ట్స్. అంటే డిఫరెంట్ టైప్స్ 2 types ఆఫ్ వాల్యూస్ ని తీసుకొచ్చి మళ్ళా అవుట్పుట్ ఇస్తున్నాను. ఐఎమ్ కాలింగ్ ద ఆపరేటర్ ఫంక్షన్స్ ఈస్ పాస్డ్ యాజ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఫంక్షన్. దిస్ ఈస్ ద ఆపరేటర్ అండ్ ఐఎమ్ కాలింగ్ ద ఆపరేటర్ ఫంక్షన్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ హియర్ అండ్ కాంప్లెక్స్ అండ్ ఆబ్జెక్ట్ రెండు కావాలా. వెరాజ్ ద కాంప్లెక్స్ అంటే ఏమి, దాని ఒక రియల్ ఇమేజ్ యొక్క వాల్యూని కాంప్లెక్స్ తీసుకొస్తుంది. ఇక్కడ కాంప్లెక్స్ కాల్ఫర్ చేస్తున్నాను. అండ్ ఆబ్జెక్ట్ ని యాడ్ చేస్తున్నాను, రెండింటిని కాల్ఫర్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ ఒక ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఇక్కడ ఆపరేటర్. ఓకేనా, హియర్ అనదర్ ఆపరేటర్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్ వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని మనం బైనరీ ఆపరేటర్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకేనా, ఇక్కడ 1 + 1 ఓకేనా యాడ్ అయింది. వెరాజ్ సెకండ్ 1 + 1 అంటే అది కూడా 2a 2i అనేసి వచ్చింది. i ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ హియర్ ఐ am declared. సి ఇక్కడ i ఉంది కదా, i ఉందా? ఫస్ట్ దానికి అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ దానికి 2 ఇచ్చేసింది, సెకండ్ దానికి i అని రావాలన్నా. అంటే ఇమేజ్ 2 + 2 అంటే 1 + 1 2i అనేసి డిక్లేర్ అయింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే నథింగ్ బట్ ప్లస్, ఇంటూ లేకపోతే యాడింగ్, అన్ని కండిషన్ వర్క్ చేసి 3-4 ఆపరేటర్ వర్క్ చేసే దాన్నే మనం యూనరీ ఆపరేటర్స్ అంటాం. ఓకేనమ్మా, హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? నో సార్.